హాయ్ అండి, అందరూ నమస్కారం. మీరు చూస్తున్న అడ్డూరి ఛానల్. నా పేరు అడ్డూరి. ఈ ఎపిసోడ్ 10లో కంటిన్యూషన్ జరిగింది. ఎలిమినేషన్ మండేతో పాటు ట్యూస్డే కూడా రన్నింగ్ అయింది. ఓన్లీ మండే ఇద్దరికే అవకాశం వచ్చింది. ట్యూస్డే మిగతా వాళ్ళందరూ నామినేషన్ అయితే ప్రక్రియ కంప్లీట్ అయింది. అయితే హైలైట్స్ మాట్లాడుకోవాలంటే సునీల్ శెట్టి లాంటి వాళ్ళు, ఫ్లోరా లాంటి వాళ్ళు, అలాగే రాము, వీళ్ళు ముగ్గురు లాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపించింది. ఎందుకంటే నామినేషన్స్ అనే ప్రక్రియ బేస్డ్ ఆన్ మీరు మాట్లాడే మ్యాటర్లో దమ్ముండాలి, అలాగే ధైర్యంగా మీరు ఏదైనా చెప్పగలగాలి. అవతల డిఫెండ్ చేసేదాన్ని మీరు పాయింట్ హైలైట్ చేయగలగాలి. ఇవి లేనప్పుడు మీరు ఆటోమేటిక్గా అవతల వ్యక్తికి సరెండర్ అయిపోతారు. మీరు చెప్పే పాయింట్ ఎంత బాగున్నా సరే దాన్ని క్లారిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేనప్పుడు మీరే డిఫెన్స్లో పడే అవకాశాలు ఉంటాయి. లైక్ ఫ్లోరా గారికి తెలుగు రాకపోవడం వల్ల కూడా తను ఎక్స్ప్రెస్ చేయలేకపోతుంది, ఆగిపోతుంది ఒక దగ్గర. డిబేట్లోకి వెళ్ళిపోతున్నారు. అలా రాము వచ్చేసరికి తనకేంటంటే రెస్పెక్ట్ మరీ టూ మచ్ రెస్పెక్ట్ ఇవ్వడం వల్ల, అలాగే తను ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్న మొహమాటాలు పోవడం అనేది అదొకటి. సునీల్ శెట్టి గారికి వరకు వస్తే ఆయన ఇంకా చైల్డిష్ మెంటాలిటీగా అనిపిస్తున్నారు. డిబేట్ అంటే ఆయన ఎమోషన్ ఈరోజైతే మీకు చెప్తాను ఏం జరిగింది అనేది, ఆ ఎమోషన్ని కంట్రోల్ చేయలేకపోయారు ఆయన. సో దాన్ని అలాగా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా ఆయన కరెక్ట్గా క్లారిటీ లేదు. సో ఇలాంటి వాళ్ళని చూస్తే కొద్దిగా అయ్యో పాపం వచ్చింది. అఫ్కోర్స్ ఈరోజు ఈ నామినేషన్లో అసలు రంగు అతను మాస్క్, ఒరిజినల్ మాస్క్ని తీసేసిన మాస్క్ మ్యాన్ హరీష్ గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. సో మనం ఇప్పుడు నామినేషన్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు అవకాశం ఎవరికి వచ్చిందంటే రాముకు అవకాశం వచ్చింది. థర్డ్ అవకాశం. రాము కళ్యాణ్ని నామినేట్ చేశాడు. ఎందుకంటే తనతో ర్యాపో సరిగ్గా క్రియేట్ అవ్వలేదు, సరిగ్గా మింగిల్ అవ్వలేదు. ఏదైనా మాట్లాడదామన్నా తను ఎందుకనో నాకు బై నేచర్ నాకు అది సింక్ ఇద్దరికి అది అవకాశం కుదరనివ్వలేదు అనేది నామినేషన్ ఇది రీజన్ చెప్పాడు. అయితే అది ఆయన అంత ప్రాపర్ రీజన్ అయితే కాదు. కళ్యాణ్ గారు కూడా కామనర్స్లో ఉన్న ప్రస్తుతానికి ది బెస్ట్ కంటెంటర్ ఎవరంటే కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్. సో నామినేషన్ మరి ఆయన పర్సనల్ రీజన్తో ఆయన వేసాడు. బట్ పర్సనల్ రీజన్లు ఇక్కడ పనిచేయవు. హౌస్కు సంబంధించి లేదంటే బిహేవియరల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నట్లయితే తప్పకుండా అది నామినేట్కి వ్యాలిడ్ అవుతుంది. తర్వాత వచ్చేసరికి మనకి హరీష్ గారిని నామినేట్ చేశాడు. ఎందుకు నామినేట్ చేశాడంటే ఆయనకి కేర్ టేకర్గా పెట్టారు బిగ్ బాస్. ఆయన డౌన్లో ఉన్నప్పుడు లోపలికి కన్ఫెషన్ హాల్కి పిలిచినప్పుడు రాముని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి బాధ్యత ఇచ్చారు. అయితే రాము పదే హరీష్ గారిని పాపం ఫుడ్ పెట్టడానికి రిక్వెస్ట్ చేస్తూనే ఏదైతే తన బాధ హరీష్ గారు దేనికి ఎమోషన్ అవుతాడనే విషయాలు షేర్ చేసుకుంటూనే నేను ఇలాంటి మాస్క్ పెట్టుకున్న వాళ్ళ మధ్య నేను ఉండలేను, ఇలాంటి వాళ్ళు అంటే తక్కువ చేస్తూ హౌస్మేట్స్ని నేను వెళ్ళిపోతాను, ఉండాల్సిన అవసరం నాకు లేదు అని కొద్దిగా తక్కువ చేస్తూ చాలా మాటలు మాట్లాడారు. ఆ మాటలకి రాము గారికి నచ్చలేదు. దా విషయం మీద నామినేట్ చేశారు. నామినేట్ చేస్తే ఈయన మళ్ళీ దాన్ని డిఫెండ్ చేయడానికి లేదు రాము నేను ఇలా చెప్పాను, ఇలా ఉంది పరిస్థితి అని చెప్పకుండా మళ్ళీ సేమ్ ఇమాన్యుల్ ఆడవాళ్ళు అన్నాడు. తర్వాత దీని పేరేంటి, నన్ను బాడీ షేమింగ్ చేశాడు అని చెప్పి రిపీట్ చేస్తూ ఆల్రెడీ వీకెండ్లో దానికంటూ ఒక సొల్యూషన్ నాగార్జున గారు ఇచ్చారు. దాన్ని ఇంకా సాగదీస్తే హరీష్ గారు ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయారు. మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీక్ ఎలిమినేషన్ డెఫినెట్గా హరీష్ గారే ఉంటారు. ఎందుకంటే మోస్ట్ ఇరిటేటెడ్ అండ్ వేస్ట్ కంటెస్ట్ ఎవరైనా ఉన్నారంటే అది హరీష్ గారే, నో డౌట్. సో ఆయన డిఫెండ్ చేయడం కూడా పాతదే చెప్తారు తప్ప రాము అడిగిన ప్రశ్నకి సమాధానం అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. ఆయన ఎంతసేపు అంటే ఆయన కరెక్టు, నేను మాట్లాడింది కరెక్టు, నన్ను తక్కువ బాడీ షేమింగ్ చేశాడు, అలాగే నా మాటలను వక్రీకరించేశాడు. మా ఇంట్లో బయట నా కోసం వెయిట్ చేస్తున్నా, నా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు ఎఫెక్ట్ అవుతారంటే రాము అన్నాడు మా ఫ్యామిలీస్ కూడా ఉన్నాయి కదా, మేమే ఎఫెక్ట్ అవుతాయి కదా అని చెప్పి మాటతో అక్కడికి నామినేషన్ వాళ్ళిద్దరిని చేశాడు, కళ్యాణ్ పవన్ కళ్యాణ్ హరీష్ గారిని. వాట్ ఎవర్ ఇట్ ఈస్, హరీష్ గారి దగ్గర బేస్లెస్ పాయింట్ ఇప్పుడు చెప్పిందే 100 సార్లు చెప్పడం వల్ల ఒక అబద్ధం నిజం అవ్వదు. గారు ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఆ షాంపూలో హెయిర్ కండిషనరు కలపడం అనేది స్వతహాగా అది కరెక్ట్ పని కాదు. సో అదే నామినేట్ చేశారు. ఈవెన్ ఫ్లోరా గారు కూడా దాన్ని యాక్సెప్ట్ చేశారు పాజిటివ్ వేలోనే, సారీ కూడా చెప్పారు. నెక్స్ట్ భరణి గారిని నామినేట్ చేశారు ప్రియా గారు. ఎందుకంటే
ఈ ఫుడ్కి సంబంధించి ఆయన కొద్దిగా సింపతైజ్ మాట్లాడడం అనేది ఆమెకు స్వతహాగా నచ్చలేదు. అంటే మీకే కాదు ఫుడ్ అంటే సెంటిమెంట్, మాకు కూడా సెంటిమెంటే, మేము ఎవరికైనా ఇవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా ఇస్తాము, మేము కూడా ఆ విషయంలో కట్సేగానే ఉన్నాము అని మాట్లాడుతూ, అలాగే ఈ గుడ్డుకు సంబంధించి విషయం రిపీట్ చేస్తూ మళ్ళీ నామినేట్ చేసింది. అసలు నాకు ఇక్కడ ఒక్క విషయం, ఈ ఎవరైతే హౌస్ ఓనర్స్గా ఉన్నటువంటి కామనర్స్కి నేను అడిగే క్వశ్చన్ ఒకటే, ఇప్పుడు గుడ్డు దొంగతనం చేసిన దొంగ బాగానే ఉన్నాడు, తినని వాళ్ళు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఏదైతే ఒక సెంటిమెంట్ రీజన్తో వచ్చి భరణి గారికి తనూజ గారి దగ్గర చెప్పారో, కేవలం ఆ ఒక్క మాట కోసం తనూజ గారు భరణి గారు నిలబడ్డారు. అంతేగాని దాంట్లో ఆ గుడ్డులో ఇంత మొక్క కూడా తినలేదు, దానివల్ల ఆయనకు ఉపయోగపడింది అయితే ఏం లేదు. ఎందుకు ఆగారంటే ఆ విషయం తనూజ గారు కానీ భరణి గారు కానీ ఎందుకని చెప్పట్లేదని నాకు అర్థం కాని విషయం ఏంటంటే, తను వచ్చి రీసెంట్గా ఇదయ్యాను కదా, బాడీ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఫుడ్ లేకపోతే, ప్రాపర్ ఫుడ్ లేకపోతే, సో అందువల్ల నేను గుడ్డు దొంగతనం చేస్తున్నాననే రీజన్ చెప్పడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సెంటిమెంట్ మాట మీద నిలబడిపోయారు. దానివల్లే వాళ్ళు అంత దూరం లాక్కొని వచ్చారు. కానీ ఫైనల్గా తనకు తానుగా చెప్తుందనే పాపం వీళ్ళు నోట్లో ఉండి తెరిచి చెప్పలేదు ఈ విషయం. తను చెప్పకపోయేసరికి ఇంకా ఎప్పుడైతే అది బయటకు విషయం వచ్చిందో, సారీ మేము చెప్పలేకపోయామని చెప్పి పదే సారీ చెప్పుకుంటూ రిగ్రెట్ ఫీల్ అయ్యారు. అంటే మధ్యలో కొద్దిగా దబాయించారు. అవును మీరు ఎందుకు అని చెప్పి సంజన గారిని పాయింట్అవుట్ చేస్తా అంటే, సంజన గారే చెప్పాలని చెప్పి మేము ఒక ఏదైతే మీరు చెప్పిన రీజన్ ఉందో దానికి లోబడిపోయి మేము మాట్లాడలేదు తప్ప, లేకపోతే ఎప్పుడో చెప్పేవాళ్ళు. చెప్పిన రీజన్ అలాంటిది. సో ఆ కమిట్మెంట్కి స్టాండ్ బై ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఓపెన్ అవ్వాలి. చివరికి బయటపడేసరికి ఓపెన్ అయ్యారు. పదే ఒకే విషయం దాన్ని బట్టి క్యారెక్టర్ డిసైడ్ చేసేది. ఒక గుడ్డి విషయంలో చెప్పనంత మాత్రాన చెప్పకపోవడానికి 100 రీజన్లు ఉన్నారు మనసుల్లో, వాళ్ళు చెప్పట్లేదు. ఆమె చెప్పిన రీజన్ అలాంటిది, సంజన గారు చెప్పిన రీజన్ గుడ్డు తినడానికి. సో పదే అదే విషయాన్ని లాగి ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారి మీద ఉన్న పర్సనల్ కోపం అది ఏంటంటే, కొంత హౌస్ని తన మాటలతో అవ్వచ్చు, తను కొంత ఇండైరెక్ట్గాను అది ఒక రకంగా అది ఒక ఆరా అంటారు దాన్ని. అంటే గ్రూపులో ఒకడు ఉంటాడు, వాడు లీడర్గానే బిహేవ్ చేస్తాడు. ఆటోమేటిక్గా లీడర్షిప్ క్వాలిటీస్ ఉండడం వల్ల ఏంటంటే తన చుట్టూ ఒక మంది అనేది చేరుతూ ఉంటుంది. ఇది ఒక మనిషి యొక్క లక్షణం ఉంటుంది, లీడర్ యొక్క లక్షణం. ఆటోమేటిక్గా లీడర్ యొక్క లక్షణం భరణి గారిలో ఉంది, అట్రాక్ట్ చేయగలరు, అది అందరికీ రాదు అది. సో దానివల్ల ఏమవుతుందంటే ఉంటారు, అంత మాత్రం వింటారని కాదు, వింటారు, వినరు. సో దానివల్ల వీళ్ళందరికీ ఒక రకమైన కుళ్ళు. అందుకే ప్రతిదానికి ఆ గుడ్డు అనే కాన్సెప్ట్ని ఈవెన్ మీరు చూస్తూ ఉండండి, కళ్యాణ్ కానీ, పవన్ కానీ, మనీష్ కానీ, వీళ్ళే కామనర్సే ఆయన టార్గెట్ చేశారు. ఎందుకు చేశారంటే ఆ గ్రూప్కి లీడర్ అయిపోయాడు ఇండైరెక్ట్గా. లీడర్ ఆయన లీడర్ అయిపోయాడు. అది ఒక న్యాచురల్గా జరిగిన ప్రాసెస్ అది. దానికి కానీ ఇది ఎందుకు చెప్తున్నానంటే దీని గురించి అంతా, ఈ నామినేషన్లు ఎక్కువగా భరణి గారికి జరిగింది ఈ గ్రూప్లో, ఆ గ్రూప్లో హరీష్ గారికి జరిగింది. హరీష్ గారికి జరిగింది అదో డిఫరెంట్ స్టోరీ. ఈయనకు జరిగింది కేవలం గుడ్డు ఏంటో గాడిద గుడ్డు, నాకు అర్థం కాదు. ఏం ఆలోచిస్తున్నారు ఈ కామనర్స్ అంతాన్ని కరెక్ట్గా వారానికి ఒకరిని చొప్పున తీసి పడేస్తే హౌస్ ఇంకా కొంతమందిని తీసుకురండి బయట నుండి, కొంతమందిని మిడిల్ ఎంట్రీ ఇస్తారు కదా, అలా ఇచ్చి పడేయండి. వీళ్ళకి బదులుగా వేస్ట్ టైం వేస్ట్ వాళ్ళంతా తీసుకొచ్చి బిగ్ బాస్లో పడేసారు తీసుకొచ్చి. దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఈ వ్యాలిడే కాదు భరణి గారిని ఆ చేయడం అనేది. ఏం రీజన్లు అయ్యి కోడిగుడ్డు రీజన్ వదలరా? మీరు చేసినవి ఏంటి మరి? మీరు దొంగతనం చేయలేదు, కోడిగుడ్డు దొంగతనం చేసి క్యారెక్టర్ బయటపడింది అన్నావు, మరి నువ్వు థమ్సప్ అలా ఎందుకు తాగావు? నువ్వు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. ఈ ప్రియా అయితే ఎప్పుడు స్టాండ్ బై ఉండదు. మొన్నలాగా హరీష్ గారి గురించి సపోర్ట్ చేసి మాట్లాడింది. ఎప్పుడైతే ఓపెన్ అయిందో సారీ సార్ నేను ఏదో అంది. మరి ఫుడ్ విషయంలో కూడా అంతే, ఫుడ్ని డిస్టర్బ్ చేసింది ఈవిడే ప్రియా ఉన్న కళ్యాణ్ కలిపి ఆ బంగాళదుంప కర్రీని చెడగొట్టి మళ్ళీ ఆమెను బ్లేమ్ చేసే పనిలో అందరూ చేతులు వేసి భజన చేశారు. ఎప్పుడైతే నాగార్జున గారు వీడియో చూపించారో మళ్ళీ ఫ్లిప్ అయిపోయింది. ప్రియా అసలు చైల్డిష్ మెంటాలిటీ, అసలు నోరు వేసుకొని పడిపోవడం తప్ప ఒక క్యారెక్టర్ అనేది తనకు కంటిన్యూ చేయట్లేదు, ఫ్లిప్ అవుతుంది పదే. రీతు గారికి నామినేట్ చేసే అవకాశం వచ్చింది. ఫస్ట్ నామినేట్ చేయడమే హరీష్ గారు నామినేట్ చేసింది. మనం
ఇలా మాట్లాడుకుంటూ ఉంటే దగ్గర ఆయనకి 7 6 ఎన్నో సార్ చెప్తాను క్లారిటీగా, చాలా ఎక్కువ ఓట్లు పడింది హరీష్ గారికి ఈ రౌండ్లో. ఎన్నిసార్లు మాట్లాడుకుంటాం ఒకే వ్యక్తి ఒకే టాపిక్ గురించి, ఎన్నిసార్లు ఆయన్ని ఏ విషయంలోకి వెళ్ళినా ఆయన చెప్పే ఆన్సర్లు ఎంత తిక్కగా ఉంటాయంటే చాలా రూడ్గా, నేను ఇంతే, నా మనస్తత్వం ఇది, నేను ఎలాగో ఉంటానండి. ఇప్పుడు రీతు గారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా గివప్ ఇచ్చేస్తున్నారు ప్రతిదానికి, మీరు ఇంతమంది అడిగితే కనీసం రెస్పెక్ట్గా అయినా మీరు తినలేదు భోజనం, అలా ఎందుకు చేస్తున్నారు? ఇంకోటి పదే మీరు ఈ హౌస్లో నేను ఉండను, వీళ్ళ మధ్య ఉండను అంటే మీరు అవన్నీ కాదనుకొని చెప్పి మీరు ప్రూవ్ చేసుకోవాలి. అది కదా మీరు గివప్ ఇచ్చేస్తున్నారు ప్రతి విషయానికి, అలి కూర్చుంటున్నారంటే అది నా ఇష్టం, మీరెవరు చెప్పడానికి. నేను ఎవరైతే వండుతున్నారో వాళ్ళు తినకూడదు అనుకుంటున్నాను, అందుకని నేను ఫ్రూట్స్ తిన్నాను, తర్వాత అసలు తినట్లేదు అంటే ఎవరి కోసం తినరు మీరు? ఫ్రూట్స్ తినకపోతే ఏం తినకపోతే ఎవరిని ఉద్ధరించడానికి ఎందుకు తినట్లేదు అంటే బయట ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. చాలు నన్ను ఒక ముద్ర వేశారు, బయట ఉన్న వాళ్ళు నా వల్ల సఫర్ అవుతున్నారంటే బయట ఉన్న వాళ్ళు సఫర్ అవ్వడం కాదండి, మీరు తిండి మానేస్తే సఫర్ అవ్వడం మానేరు. మీరు ఏం చేయాలి? మీరు చేయాల్సిన పని ఏంటంటే వీళ్ళందరికీ మీరు మీ ఇది వాడి, మీ బుర్ర వాడి వాళ్ళకి సమాధానం చెప్పాలా, కాదని నిరూపించాలి. అంతే తప్ప ఏ తిండి మానేస్తే ఏంటిది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇలాంటి వాళ్ళ మధ్య నేను ఉండను 100 సార్లు చెప్తే మిమ్మల్ని ఎవడు ఉంచుతాడు? అసలు జనాలు చూసేవాళ్ళన్న పిచ్చోళ్ళ. ఓట్లు వేశారు, పోయినసారి ఓట్లు వేశారు, ఓట్లేసి గెలిపించిన వాళ్ళందరూ నచ్చారు కాబట్టి వేశారు. అలాగే మీకు ఓట్లేసి గెలిపించే ప్రయత్నం చేసుకోండి మీరు. అంతేగాని మాట వస్తే మీరు నచ్చట్లేదు, మీరు ఇప్పుడు కూడా రీతి గారితో మాట్లాడేటప్పుడు ఇలాంటి వాళ్ళతో కపట నాటకాలు వేసేవాళ్ళతో నేను ఉండను అంట. ఎవరు కపట నాటకం? మీరు కపట నాటకాలు వేసారు. ఎందుకంటే పదే మీరు మాట్లాడిన ఫ్లిప్ అవుతూనే వచ్చారు, ప్రతి విషయాన్ని మార్చిపడేశారు. నెక్స్ట్ ఇమాన్యుల్తో మాట్లాడినప్పుడు అయితే మీ స్థాయి మారిపోయింది, మీ స్థాయి దిగజారిపోయింది పూర్తిగా. అసలు ఇది నాకు తెలిసి మీతో ఎవరైనా డిబేట్ చేసే రోజు ఇదే లాస్ట్ అవుతుందేమో అని నా ఫీలింగ్. నామినేషన్ కూడా మీకు ఇదే లాస్ట్ నామినేషన్ నా ఫీలింగ్. రీతు అలాగే ఫ్లోరా గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఏదైతే సంజన గారు ఫ్లోరా గారికి సంబంధించిన జరిగిన ఇష్యూ, ఇది ఫ్రీ బోర్డుకి సంబంధించిన విషయంలో మేమందరం కూడా మిస్లీడ్ అయిపోయాం. అంటే తనే తప్పు చేసింది, సంజన గారు ఏంటి ఇలా చేస్తున్నారు అనుకున్నాము. మొన్న సండే మీరు కూడా మీ కాన్వర్సేషన్ కూడా వినే వరకు మేము ఆమెదే తప్పు అనుకున్నాం. బట్ మీది కూడా ఎంత తప్పు ఉందనేది మాకు ఆ వీడియో చూసాక కానీ తెలియలేదు, లేదంటే ఆమెనే తప్పు పట్టేవాళ్ళం. అలాగే మీరు బాత్రూంలో మీరు వాష్రూమ్ క్లీనింగ్కి సంబంధించి ఆ బట్టలు తీసి డస్ట్బిన్ వేసే కార్యక్రమాలు కూడా పదే మీరు రిజెక్ట్ చేయడం అనేది కూడా అది ఎందుకో కరెక్ట్గా అనిపించలేదు. తర్వాత తెలిసిన తర్వాత సారీ చెప్తున్నారు. బట్ అదేదో ముందే తెలుసుకుంటే మంచిది కదా అనే ఈ 2 పాయింట్ల మీద నామినేట్ చేసింది. ఆమె కూడా అగ్రీ అయింది. దానికి మొత్తానికి సునీల్ శెట్టి గారికి అవకాశం వచ్చింది. నెక్స్ట్ సునీల్ శెట్టి గారి నామినేషన్ల గురించి ఎక్కువసేపు డిస్కస్ చేయడం కూడా వేస్ట్. ఎందుకంటే తను చాలా సిల్లీ రీజన్లు అయితే చెప్పారు. ఆయన ఏంటంటే ప్రియా గారిని మన మనీష్ గారిని ఆయన నామినేట్ చేశాడు. ఏంటి రీజన్ అంటే ఏం లేదండి, అంతకన్నా సాలిడ్ రీజన్స్ ఉన్న వ్యక్తులు మిగతా వాళ్ళు ఉన్నారు. ఆయన ఫీల్ అయ్యి నిజంగా మరి రూమ్లో హాల్ అదే బిగ్ బాస్ హౌస్లో ఉన్నాడా లేదా నాకు తెలియట్లేదు, కానీ ఉంటే మిగతా అన్ని సమస్యలు చుట్టూ ఉంటే ఆయన రీజన్లు చాలా సిల్లీ రీజన్లు. ఏంటి ప్రియా గారు ఏదైనా వస్తువు పోతే నన్ను సార్ మీరు ఏమైనా చూసారా అని అడుగుతున్నారని చెప్పి సిల్లీ రీజన్తో ప్రియా గారిని నామినేట్ చేయడం అయితే ఆయన మెచ్యూరిటీ లెవెల్స్ని మనం లెక్క వేసుకోవచ్చు. అలాగే మనీష్ గారిని ఏంటంటే లోపలికి వచ్చేటప్పుడు ప్రతిసారి నేను లోపలికి రావచ్చని పర్మిషన్ అడిగేటప్పుడు యాజ్ ఎ టెనెంట్గా మీరు ఎక్కువసేపు ఆలోచిస్తున్నారు, కనీసం రమ్మని కూడా ఒకసారి కూడా చెప్పలేదనే రీజన్తో ఆయన నామినేట్ చేశారు. అది పెద్ద స్కిప్ చేసే విషయం. డేమన్ పవన్కి అవకాశం వచ్చింది నామినేట్ చేయడానికి. ఫస్ట్ నామినేషన్ వచ్చేసరికి ఫ్లోరా గారిని, ఎందుకంటే తను ఈ థమ్సప్ దొంగతనం చేయడం అయినా తర్వాత షాంపూ హెయిర్ కండిషనర్ మిక్సింగ్ విషయంలో ఆమె అలా చేయడం అనేది చాలా రాంగ్ అండి. అది మనమే అవతల సంజన దొంగతనం చేసినప్పుడు, సంజన గారు చేసినప్పుడు మనం అపోజ్ చేసిన వ్యక్తులు మనమే అలా చేయడం అనేది నాకు ఎందుకో మీకు నచ్చలేదు ఆ విషయంలో. అలాగే ఏదైనా మీరు మిస్టేక్లు చేసినప్పుడు చెప్తే ఈవెన్ మానిటర్ వచ్చి చెప్పినా సరే మీరు వినట్లేదు మాట అనే పాయింట్ల మీద నామినేట్ చేశాడు. వ్యాలిడ్ రీజను, ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఈయన నామినేట్ చేసిన వ్యక్తి భరణి గారు. భరణి గారిని యాజ్ యూజువల్ కోడిగుడ్డు, ఎందుకంటే కామనర్స్కి దొరికే పాయింట్ భరణి గారిని టార్గెట్ చేయాలంటే ఒకటే పాయింట్, కోడిగుడ్డు వ్యాపారం. ఆ కోడిగుడ్డు జరిగి ఫస్ట్ వీక్లో ఎప్పుడో జరిగితే ఇది సెకండ్ వీక్ రన్నింగ్లో ఉంది, ఇంకా కోడిగుడ్డు రీజనే చెప్తున్నారు. సో అందుకే ఆయన కోడిగుడ్డ అని చెప్పి ఆయన కూడా ఒక రకమైన
నిస్పృహతో వదిలేశారు ఆ మ్యాటర్ని భరణి గారు కూడా. ఎన్నిసార్లు చెప్తారు ఒకటే రీజన్, ఏమనంటే కళ్యాణ్ నెక్స్ట్ వస్తాడు, ఆయన కూడా ఏం చెప్తాడంటే ఏంటి అక్కడ కోడిగుడ్డు దొంగతనం చేయడం గురించి చెప్పట్లేదు, అక్కడ ఒక క్యారెక్టర్ గురించి చెప్తున్నాం అని చెప్పి అంటాడు. ఆయన ఏంటి కోడిగుడ్డు దొంగతనం చేసింది ఆయన కాదండి, దొంగతనం చేసి తినేసాడు అనుకో తెలియకుండా, క్యారెక్టర్ తప్పు ఆయనది, ఏదో ఆయన మనస్తత్వం అది కాదని చెప్పి. కానీ కోడిగుడ్డు దొంగతనం చేసింది సంజన, తినింది సంజన, ప్రాబ్లం సంజన చెప్పుకుంది వాళ్ళకి, వాళ్ళేదో కట్టసి మీద చెప్పలేదు అంతే. దాన్ని పట్టుకొని నామినేషన్లో హౌస్లోనే ఉండకూడదు, నామినేషన్ మీన్స్ హౌస్లో ఉండకూడదు అని చెప్పి మీరు నామినేట్ చేస్తాను గుర్తుపెట్టుకోవాలి. కామనర్స్, మీరు కామనర్స్ అనే పదానికి 100% యాప్ట్గా ఉన్నారు తప్ప మీ మెచ్యూరిటీ లెవెల్స్ పెంచుకునే ప్రయత్నం, బిగ్ బాస్కు సూటబుల్ లెవెల్కి మీరు రావడానికి అస్సలు సహకరించట్లేదు మీరు. నెక్స్ట్ నామినేట్ చేసే అవకాశం మన ఎమాన్యుయల్కి వచ్చింది. ఎమాన్యుయల్ మన మనీష్ గారిని నామినేట్ చేశారు. ఎందుకంటే ఈ జడ్జిమెంట్ విషయంలో అలా ఎక్స్పెక్ట్ చేయలేదు అనే విషయంలో ఇద్దరికి నామినేషన్ ప్రక్రియ జరిగింది. దానికి మనీష్ గారు కూడా వెరీ సాఫ్ట్వేర్లో యాక్సెప్ట్ చేశారు. అలాగే ఇద్దరు ఒకరినొకరు కన్విన్స్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది. నామినేషన్స్లో డిఫరెంట్ పాజిటివ్లో ఆయన నామినేట్ చేసుకునే విధానం అయితే చూడడానికి కూడా కొద్దిగా బాగా అనిపించింది. అలాగే నామినేషన్ వ్యాలిడ్ రీజన్స్ కూడా అనిపించాయి, ఆయన యాక్సెప్ట్ చేయడం, ఈయన చెప్పడం, ఓకే గుడ్. అలాగే నెక్స్ట్ హరీష్ గారిని నామినేట్ చేశారు. దిస్ ఈజ్ ద 6th నామినేషన్, ఆయనకి 6వ నామినేషన్ ఇప్పటికే. అయితే ఆయన నామినేట్ చేసింది ఎందుకంటే గుండంకులు అనేది బాడీ షేమింగ్ అయినప్పుడు రెడ్ ఫ్లవర్ అనేది బాడీ షేమింగ్ కాదా అని చెప్పిన ఆ క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్కి ఆన్సర్ రాదండి, సారీ. ఆ క్వశ్చన్కి అయితే మన హరీష్ గారు ఆన్సర్ చెప్పరు. ఆబ్వియస్లీ అదే జరిగింది. ఆయన డివేట్ అయిపోయి వేరే విషయాలు ఏదో చెప్పి నేను మధ్యలో మళ్ళీ ఓవర్ యాక్షన్ ఏంటంటే నేను ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను మగవాళ్ళతో కూడా మాట్లాడతాను, ఓకే క్యారీ ఆన్ అని చెప్పి ఎమాన్యుయల్ గారు అనడం, ఇవన్నీ ఏంటంటే బాడీ లాంగ్వేజ్, బిహేవియరు, కొంచెం గేరతనం, ఇవన్నీ ఏంటంటే చూసే ప్రేక్షకుడు యాక్సెప్ట్ చేయడు. అస్సలు సమస్యలు చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలాంటి వ్యక్తులు. అంత కేర్లెస్గా ఈ చాలా నెక్స్ట్ ఇంకో నామినేట్ శ్రేజ చేసినప్పుడు అయితే లేడీస్ గురించి తక్కువ చేసి మాట్లాడాడు. అప్పుడు ఎవరో తనుజను రీతు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అదేంటి అంత తక్కువ చేసి మాట్లాడతారు, దమ్ముంటే అది ఇది అని మాట్లాడతారేంటి, ఏంటంటే అవును దమ్ముంటే మాట్లాడండి అని చెప్పి ఏంటంటో ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. మోస్ట్ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు ఆయన. సో ఇక్కడ కూడా ఏమైందంటే ఎమాన్యుయల్ని అడిగిన క్వశ్చన్లకు ఆన్సర్ రావు. మధ్యలో అంటాడు జడ్జి మీదకి మీరు ఎవరైతే సంచాలకుగా ఉన్న మనీష్ గారి మీదకి మీరు మీదకి వెళ్ళిపోయి మాట్లాడారు, మీదకి వెళ్ళిపోయి ఇచ్చేశారు అన్నారు. మరి ఇప్పుడు ఏం చేశారు మీరు ఈ నామినేషన్లో? ఎమాన్యుయల్ మీదకి వెళ్ళిపోతే మీరేమన్నా ఎమాన్యుయల్ కొట్టేస్తారేమో అని చెప్పి వెనక డిమాండ్ పవన్ భరణి రాబోయారు ఆపడానికి. ప్రియా వాళ్ళ చేతిని పట్టుకొని ఆగింది. ఇప్పుడు భరణి గారు నామినేషన్ అవకాశం వచ్చింది. భరణి గారు ప్రియా గారిని డిమాండ్ పవన్ని నామినేట్ చేశారు. ప్రియాని రీజన్ ఏంటంటే తను ఏదైతే మిగతా వాళ్ళ తప్పుల్ని ఎంచుతుందో దొంగతనం విషయంలో, మరి ఆమె కూడా థమ్స్అప్ విషయంలో దొంగతనం చేసింది తెలిసి కూడా చెప్పలేదనేది ఆయన పాయింట్. అలాగే ఆమె అప్పుడు ఫీవర్గా ఉంది, ఆమెకి ఒంట్లో బాగాలేదు. సో ఒక డాక్టర్గా ఉండి హెల్త్కి సంబంధించిన దీంట్లో ఉండి కూడా ప్రొఫెషన్లో ఉండి కూడా మీరు ఎంగిల్ చేతితో అందరూ తినే ఫుడ్లో చేయిబెట్టి తీసి తినడం, పద్దాకా చేయిబెట్టి తినడం అనేది నాకు ఎందుకో నచ్చలేదండి. అది హైజీని మిస్ అవుతున్నట్టు అనిపించింది. మిగతా వాళ్ళకి కూడా దానివల్ల ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఈ 2 రీజన్లతో నేను చేస్తాను అన్నారు. అఫ్కోర్స్ ప్రియా గారు దానికి అగ్రీ అవ్వరు. మళ్ళీ నేను ఫుడ్ దానం చేశాను, మీకు ఫుడ్ అలా అయితే ఇచ్చాను, ఇంకేదేదో మాట్లాడారు. అలాగే గుడ్డుకు సంబంధించిన విషయం కూడా ఆమె మళ్ళీ గుడ్డు విషయమే తీసుకొచ్చారు ఆమె. మీరు దాంతో దీన్ని కవర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారా అన్నట్టు మాట్లాడారు. వ్యాలిడ్గా డిఫెండ్ చేయలేదు అనిపించింది నాకు. అలాగే డిమాండ్ పవన్ని నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ గుడ్డు విషయం తెలిసి కూడా చెప్పలేదు. అది కూడా మాకు వచ్చే అపాలజీ చెప్పేటప్పుడు కూడా మీరు ఒక్కళ్ళే మీ గురించి మీరు చెప్పుకోవడానికి వచ్చారు తప్ప మీరు తనుజాని కూడా తీసుకొని వచ్చి మాతో మాట్లాడి ఉంటే అప్పుడు బాగుండేది. బట్ మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుని తనుజ గారిని మీరు బ్లేమ్ చేసే ప్రయత్నం చేశారనేది డిమాండ్ పవన్ చేసిన ఎలిగేషన్ని రాంగ్ అని చెప్పడానికి నామినేట్ చేశారు ఆయన. అఫ్కోర్స్ భరణి గారు తన ఇండివిజువల్ గేమ్ తను ఆడుతున్నాడు. అక్కడ హ్యుమానిటీ లెవెల్లో సంజన గారు అడిగిన దానికి తనుజ కానీ వీళ్ళు ఒప్పుకున్నారు. ఎవరు ఇప్పుడు ఆమెకి నచ్చింది కట్టు విషయం అంతసేపు దాచింది, దొంగతనం చేసిన విషయం తనుజ.
మరి భరణి గారు కూడా అదే రీజన్తో హోల్డ్ చేసి ఉంచారు ఆ నిజాన్ని. ఓపెన్ అయిపోయినప్పుడు ఎవరి కాళ్ళు ఓపెన్ అయ్యారు, ఓపెన్ అయ్యి సారీ చెప్పుకున్నారు, తప్పే ఉంది. ఇప్పుడు దాన్ని డీమన్ పవన్ ఇప్పుడు తనుజ గారి మీద మీకేమన్నా కటసి ఉంటే మీరు వేరే రూపంలో చూసుకోండి, అంతేగాని మీరు భరణి గారి ఆటని మీరు ఎలాగా చెప్తారు, మీరు ఆమె పేరు కూడా చెప్పొచ్చు కదా, ఆమె పేరు కూడా చెప్పొచ్చు కదా అంటే వాట్ ఈజ్ యువర్ ఇంట్రెస్ట్, నాకైతే అర్థం కావట్లేదు. అందుకని డీమన్గా ఆయన నామినేషన్ అయితే నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది, ఆయనేమో మన భరణి గారిని అలాగే హరీష్ గారిని నామినేట్ చేశారు. భరణి గారిని సేమ్ యాజ్ కోడిగుడ్డు విషయంలోనే నామినేట్ చేశారు. అంటే మీరు అక్కడ క్యారెక్టర్ అనేది మీరు ఎలాగా ఉంటారు, ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి కానీ ఎలా ఉంటారనేది మాకు కనిపిస్తుంది అనే విషయంలో ఆయన నామినేట్ చేశారు. ఇంకా 100 మంది చేసిన అదే రీజన్తో ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, ఆయన సారీ చెప్తూనే వచ్చాడు, అరే ఆ రోజు నేను ముందే ఉండాల్సిందే బట్ అలా కొన్ని విషయాల వల్ల ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పారు. అయినా సార్ నామినేషన్ చూద్దాం, నెక్స్ట్ వీక్ కూడా కోడిగుడ్డుతోనే ఉంటుంది వ్యాపారం, చూడాలి, అది వెయిట్ చేయాలి. ఈ వ్యాలిడ్ రీజన్ కామనర్స్కి అయితే ఈయనైతే కొద్దిగా ఉన్నవాళ్ళు బెటర్ అనుకున్నాను, నేను కూడా సేమ్ రీజన్ చెప్తాను. ఇంకా మిగతా వాళ్ళు నేను తప్పులు చేయలేదా, ఎంతమంది తప్పులు చేశారు, వాళ్ళు చేసే పనుల్లో ఎంతకన్నా పెద్ద తప్పులు ఉన్నాయి. బట్ ఈ కోడిగుడ్డు చూడడం కూడా తప్పు అంటే మరి మిగతా సభ్యులు మరి ఇదే పని ప్రియా గారు, తర్వాత హరీష్ గారు, ఫ్లోరా గారు కూడా చేశారు కదా, థమ్స్అప్ దొంగతనం చేశారు, ఏంటి షాంపూ దొంగతనం, ఇది కలపడం అనేది చాలా రాంగ్ విషయాలు కదా. మరి చాక్లెట్లు దొంగతనం చేశారు కదా, దొంగతనం చేసిన వాళ్ళందరినీ వదిలేసి దొంగతనం చూసిన వాళ్ళని పట్టుకోవడం ఏంటో, నాకు ఇంత ఇల్లాజికల్గా ఉన్నారేంటో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రాంగ్. మీరు నామినేషన్ అయితే ఇది వ్యాలిడ్ కాదు పవన్ కళ్యాణ్. తర్వాత హరీష్ గారి విషయంలో మీరు ఇక్కడ కూడా హరీష్ గారిని మీరు నామినేట్ చేసేవాళ్ళు కాదు, ఎందుకంటే ఆ ఎరు పప్పని ఎరు పుష్పం ఎన్ని మాటలన్నా మీకేం మీ కామనర్స్కి అందరూ మంచిగా కనిపిస్తారు, అంటే మీ మైండ్ సెట్ అలా ఉంది, మీ రేంజ్ ఆఫ్ థింకింగ్ అలా ఉంది. హరీష్ గారిని కూడా ఇప్పుడు కూడా నామినేట్ ఎందుకు చేశారంటే బికాజ్ ఆఫ్ పర్సనల్గా ఆయన మనసు నొచ్చుకునేలా చేశాడు కాబట్టి చేశాడు, అయితే చేసేవాడు కాదు ఈ పవన్ కళ్యాణ్. ఏమని అన్నారంటే మీరు ధైర్యం సరిపోలేదు, మీకు నా విషయంలో మీరు స్టాండ్ తీసుకోలేదు, రాంగ్ కరెక్ట్ కాదు, ఆయన అలా అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు, రెడ్ ఫ్లవర్ అనేది మీరు చెప్పలేదు, ఈ లేడీస్ జెంట్స్ కంపారిజన్ విషయంలో కూడా మీరు ఒక స్టాండ్ నాకు సపోర్ట్ చేయలేదు అనేది ఇవి అడుక్కుంటున్నాడండి 2 రోజుల నుంచి. ఈయన ప్రతి ఒక్కరిని ఎందుకు సపోర్ట్ చేయలేదు నేను ప్రతి ఒక్కరిని స్టాండ్ తీసుకోలేదు. ఈవెన్ శ్రీజాని గేమ్లో కూడా సపోర్ట్ చేయాలి మాట్లాడడం మానేశారు. ఆయన గేమ్ ఓడిపోలేదని చెప్పి ఆయనతో మాట్లాడడం మళ్ళీ నువ్వు ఓడిపోయి ఉంటే సంజన గెలిచేది కాదు, మా ఇద్దరిలో ఎవరో ఒకరు మేము విన్ అయ్యేవాళ్ళం అని చెప్పి ఆయన ఆమెతో మాట్లాడడం మానేశాడు. సో అడుగుతారు ఈయన మిగతా సభ్యుల మీద, ఇప్పుడు కళ్యాణ్ మీద అడిగాడు, ఆ విషయం కళ్యాణ్ నచ్చలేదు కాబట్టి నామినేట్ చేశాడు. నెక్స్ట్ ఫ్లోరా గారు నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశారు. తను వచ్చేసరికి తనుజ గారిని డీమన్ పవన్ని నామినేట్ చేసింది. ముందు మనం నేను ఫస్ట్లో చెప్పినట్టుగానే ఇక్కడ ఏమిటి లాంగ్వేజ్ ప్రాబ్లం ఉండడం వల్ల కూడా తను క్లియర్గా ఓపెన్ అప్ అంటే చెప్పుకునే విషయాలు భావాలని వ్యక్తపరచలేకపోతుంది లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల. అందుకే కొద్దిగా జాలి అనిపిస్తుంది మీద, ఎందుకంటే డిబేట్లో మధ్యలో ఆపేస్తారు, ఇంకా ఆమె కంటిన్యూ చేయడానికి ఆమెకు అవకాశం ఉండదు, ఎందుకు వర్డ్స్ రావు ఆయనకి, హిందీలో ఇంగ్లీష్లో మాట్లాడకూడదు. బట్ రానప్పుడు మాట్లాడితే బెటర్ అనేది నా ఫీలింగ్. ఇప్పుడు తనుజ గారిని ఎందుకు నామినేట్ చేశారంటే ఈ సంజన మేడం గారును ఫ్లోరా గారికి మధ్యలో జరిగిన కాన్వర్సేషన్కి ఏమీ సపోర్ట్ చేయలేదు, ఆ గొడవలో ఏమీ సపోర్ట్ చేసి మాట్లాడలేదు అనేది ఏమీ అభియోగం. ఆమె కూడా చాలా స్ట్రాంగ్గానే ఇచ్చింది, నేను ఇక్కడికి వచ్చింది మీకో ఎవరికో సపోర్ట్ చేయడానికి కాదు, ఎక్కడ మంచి ఉంటే అక్కడ మంచి మాట్లాడతాను తప్ప మీరు ఆశించినట్టు నేనైతే ఇక్కడ ఉండడానికి రాలేదని చెప్పి స్ట్రాంగ్గా ఇచ్చేసి ఆమె వెళ్ళిపోయారు నామినేషన్ తీసుకొని. నెక్స్ట్ డీమన్ పవన్ కూడా వేరే సిల్లీ రీజన్ ఏంటంటే తను అంటే అందరూ సంజన గారిని ఈ ఫ్లోరా గారి ఫ్లీ బోర్డ్ విషయంలో తిడుతున్నప్పుడు ఆమెని మాట్లాడుతున్నప్పుడు డీమన్ పవన్ ఒక్కడే అసలు ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం చేసిన మొదటి వ్యక్తి డీమన్ పవన్. వెళ్ళి ఆమెను అడిగాడు అనమాట, అడిగి తెలుసుకున్న తర్వాత ఓకే ఇలా జరిగిందా, మరి ఆమెది కూడా తప్పు ఉంది కదా, మొత్తం మిమ్మల్ని ఎందుకు అంటారని ఏమి వచ్చి ఆమె చాలా ఫీల్ అవుతుందండి, చాలా బాధపడుతుందని ఫ్లోరా గారిని అడిగాడంటే అదే తప్పు, మీరు వచ్చి నన్ను అడగడం ఏంటి, మీరేమన్నా ఆమెకి ఒకళ్ళతో పుచ్చుకున్నారా అన్నట్టు డీమన్ పవన్ అని ఈ విషయం మీద నామినేట్ చేస్తే ఈయన చెప్పిన సమాధానం ఏంటంటే చాలా స్ట్రాంగ్గా మంచిగానే అనిపించింది. ఏంటి నేను అందరూ ఆమెను బ్యాడ్గా అనుకుంటున్నారు, బట్ నేను తెలుసుకునే ప్రయత్నం నేను తెలుసుకున్నాను, ఆమె అన్నమాట బ్యాడ్ వర్డ్ అయినప్పుడు మీరు అన్నమాట బ్యాడ్ వర్డ్ అవ్వదా, అదే అందుకే నేను దీని ముందు వారంలో కూడా నేను నామినేట్ చేశాను మిమ్మల్ని అని చెప్పి డీమన్ పవన్ దాన్ని డిఫెండ్ చేశాను.
నెక్స్ట్ హరీష్ గారికి అవకాశం వచ్చింది, నామినేషన్ చేసే అవకాశం. ఆయన భరణి గారిని అలాగే ఎమాన్యుయల్ గారిని ఎక్స్పెక్ట్ చేసిందే, వాళ్ళిద్దరు నామినేట్ చేశారు. రీజన్ ఏంటంటే భరణి గారిని ఈ కోడిగుడ్డు విషయంతో ఆయన ఎంత గుడ్ బాయో తెలిసిపోయింది అనే కామెంట్తో ఆయన స్టార్ట్ చేశారు. అలాగే ఆయన అభియోగం ఏంటంటే మీరు ప్రతిసారి ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు టీం మెంబర్స్ని, మిగతా వాళ్ళందరినీ ఓటింగ్లో కానీ మిగతా విషయాల్లో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, గేమ్ విషయంలో కూడా మిగతా సభ్యులందరినీ ఓడించాలి అని చెప్పి మీరు ఇన్ఫ్లుయెన్స్ చేసి మిగతా వాళ్ళందరినీ చేస్తున్నారు అని చెప్పి ఆయన నామినేషన్ విషయంలో ఏదైనా ఆయన మిగతా వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు అనే విషయం అభియోగం చేశారు. దానికి భరణి గారు ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య హాట్ డిబేట్ జరిగింది. ఆబ్వియస్లీ జరుగుద్ది, ఎందుకంటే భరణి గారిని టార్గెట్ చేసే టీంకి లీడర్ ఎవరు అంటే హరీష్ గారు అని చెప్పాలి. హరీష్ గారిని నిజంగా చెప్తున్నా, హరీష్ గారిని నేనైతే ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కామనర్స్లో ఫస్ట్ ప్లేస్ నేను ఇచ్చింది హరీష్ గారికి ఇచ్చాను నేను. కానీ హరీష్ గారి ప్రవర్తన ఇవన్నీ ఇక్కడ 1 వీక్కే ఎంత ఆయన డిమోటివేట్ అయిపోయి ఈ స్థాయికి మాట్లాడడం, బ్యాలెన్స్ కోల్పోవడం అనేది నాకెందుకో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ కమ్బ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆయన చివరి వరకు ఉంటే ఎంజాయ్ చేసేవాళ్ళను, నేను కూడా మొదటి వ్యూవర్గా ఉంటానని అయితే నేను అనుకుంటున్నాను. బట్ అది సాధ్యమైంది అనేది నేను అనుకోవట్లేదు. ఈ వీక్తో ఆయన ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే నెక్స్ట్ ఇమాన్యుయల్ని నామినేట్ చేశారు. ఎందుకంటే మీరు ఆడవాళ్ళకి మగాళ్ళకి సమానమైన స్థాయి ఇస్తారా అని చెప్పి మళ్ళీ ఆయన క్వశ్చన్ చేస్తే ఎందుకని ఇస్తానంటే మీరు ఇవ్వలేదు కదా అని చెప్పి ఇమాన్యుయల్ అడగడం, నేను ఆ రోజు మీరు అలా అనలేదు మీరు ఇలా అనుకుంటున్నారని చెప్పి డిబేట్ చేస్తున్నాడు. ఇది ఇమాన్యుయల్కి ఆటోమేటిక్గా ఇద్దరికి గొడవైంది కాబట్టి అదే రన్ అవుతుంది. దీనికి ముందు ఇమాన్యుయల్ వచ్చి ఏం నామినేట్ చేసినప్పుడు ఏదైతే డిస్కషన్ సాగిందో అదే డిస్కషన్ ఇక్కడ మళ్ళీ కంటిన్యూ అయ్యింది. అంతకు మించి ఈ డిస్కషన్ గొప్పగా ఏమీ లేదు. ఏదైనా ఇది ఇమాన్యుయల్ అండ్ హరీష్ గారి విషయంలో తప్పు ఎవరిది అని అనుకుంటే నా వరకు మాత్రం హరీష్ గారిది డెఫినెట్గా తప్పు ఉందని అంటాను. అలాగే ఇమాన్యుయల్ తప్పు ఉందా అంటే ఇమాన్యుయల్ తప్పు ఉంది. ఎక్కడంటే గుండంకులని నలుగురిలో అనడం అనేది తప్పే, కానీ అనాల్సిన అవసరం దేనివల్ల వచ్చిందంటే ఈయన రెడ్ ఫ్లవర్ అనే విషయంలో మాత్రం ఆయన అక్కడ అన్నాడు, నేను విన్నాను. ఎమ్మటినే అన్నాడు గుండంకుల్ అని చెప్పి. అంటే ఏంని ఎప్పుడైతే నువ్వు రెడ్ ఫ్లవర్ అంట అని అనగానే గుండంకుల్ అని సారీ అన్న అని చెప్పారు. కానీ ఇదంతా కాన్వర్సేషన్ మర్చిపోయి పూర్తిగా ఇమాన్యుయల్ బ్యాట్ చేద్దామని ఎందుకు అనుకుంటున్నారంటే నాగార్జున గారు ఈ పాయింట్లో ఆయన్ని హైలైట్ చేసేటప్పటికి ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇమాన్యుయల్ని నెగిటివ్ వేలో చూపించడానికి హరీష్ గారు చాలా తెలివిగా ప్రయత్నిస్తున్నారు. కానీ చూసే జనాలకు అది క్లారిటీ ఉంది. ఫైనల్గా శ్రీజ గారి నామినేషన్తో ఎండ్ అవుద్ది ఈ ఎపిసోడ్. శ్రీజ గారు వచ్చేసరికి భరణి గారిని నామినేట్ చేసింది, అలాగే హరీష్ గారిని నామినేట్ చేసింది. ఈ రెండు కూడా ఒకటి వచ్చేసరికి భరణి గారిని రీజన్ కోడిగుడ్డు రీజను నేను ఎక్కువ డిస్కస్ చేయదలుచుకోవట్లేదు. అదే ఆయన సేఫ్ గేమ్ ఆడారు, తనుజ గారిని హైలైట్ చేద్దామని చూశారు, అది ఇది అని చెప్పాను. నాకైతే మరి అంత టూ మచ్ వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది, వాళ్ళిద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంది ఫ్రెండ్స్గా. వీళ్ళంతా వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప యూనిటీని చెడగొడదామని అంతకు మించి వాళ్ళిద్దరి మధ్య అయితే అలాంటి ఫీలింగ్. నిజంగా తనుజ గారికి అన్యాయం జరుగుంటే తనుజ గారు ఏ పాటి ఫీల్ అయ్యేవాళ్ళు కదా. ఆమె అసలు ఓపెన్ మైండ్, ఆమె అసలు అంత ఇదిగా ఉండరు. అలాగే హరీష్ గారిని ఎందుకు నామినేట్ చేశారు? అసలు నామినేట్ చేసేది కాదు తను, ఎందుకంటే ఆయన టీమ్మేట్. సో ఓనర్స్లో గ్రూపు కామనరు ఆయన్ని నామినేట్ చేసేది కాదు. కానీ నామినేట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన ఏమని మొన్న నాగార్జున గారి ముందు తక్కువ కొద్దిగా ఆ అమ్మాయి మీద మీకు ఏం అర్థం కాదు, సగం అర్థమైద్ది, ఏం అర్థం కాదు సావుదా, నీకు అంత నాలెడ్జ్ లేదు, ఇమ్మెచ్యూర్ నువ్వు, అది రెండు పర్సనల్ మాట్లాడేశారు. అందువల్ల హట్ అయ్యి ఈరోజు నామినేట్ చేసింది. వాస్తవంగా చెప్పాలంటే ఏముంటుంది, అందుకే నామినేట్ చేసి ఏముంటుంది క్విట్ అయిపోతా గేమ్లో ఉండి అంటున్నారు. క్విట్ అయిపోయేటట్టయితే ఎందుకు వచ్చారు మీరు? అలాగే ఈ గేమ్లో కూడా సంజన గారిని గెలిపించాను కాబట్టి మీరు నాతో మాట్లాడడం కూడా మానేశారు, ఆమెతో నేను మాట్లాడనని చెప్పారంట అని చెప్పి 2 రీజన్లు చెప్పింది. బట్ వాస్తవంగా అయితే అది కాదు. ఆదివారం నాగార్జున గారి ఎదురుగా ఆయన ఆమె శ్రీజాని తక్కువ చేసి మాట్లాడు. ఈవెన్ ఇప్పుడు కూడా అదే అన్నాడు, నువ్వు ఎమ్మెచ్యూరు, నీతో అసలు మాట్లాడడం దానిగా నీకు అసలు నాలెడ్జ్ ఉండదు, నువ్వు ఏదేదో మాట్లాడుతుంటావు, నీకు అసలు ముందు మెచ్యూరిటీ లెవెల్స్ లేవు నీకు, అది ఇది అని చెప్పి తక్కువ చేశాడు. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ లేవని అనుకోమాకండి, చాలా తెలివైన పిల్ల ఆమె.
ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ కంప్లీట్ అయింది. నామినేట్ అయిన వాళ్ళు భరణి, హరీష్ గారు, ఫ్లోరా గారు, మనీష్ గారు, ప్రియా, పవన్ కళ్యాణ్ అండ్ సునీల్, వీళ్ళు అయితే నామినేషన్స్లో ఉన్నారు. అలాగే ఈ వారం నామినేషన్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా టఫ్ ఫైట్ అయితే జరుగుద్ది. అందులో నేను అనుకోవడం మెజారిటీ భరణి గారికి ఓట్లేసే అవకాశం ఉంది. అలాగే హరీష్ గారికి లీస్ట్ అవకాశాలు ఉన్నాయి ఈ వారం, నా ఎక్స్పెక్టేషన్. దీని గురించి మనం సండే మాట్లాడుకోవచ్చు. అలాగే మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది, దయచేసి ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి. అలాగే లైక్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మీ అడ్డూరి.